సాంబార్ కోసం సాంబార్ తాలింపు వేస్తాం కదా, దానికోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి 4, దీనికి మధ్యకు తెలిసి 2 చీలికలు చేసుకుని నేను అట్లా వేయటం లేదు, ఎందుకంటే తినేటప్పుడు ఒక పిక్కిన ఇవి పడతాయేమోనని, మిర్చి నోటి కింద పడతాయేమోనని, పంటి కింద. సో అది కొత్తిమీర, కరివేపాకు, తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసింది. శనగపప్పు వేయట్లేదు, శనగపప్పు వాడాం. ఆనియన్స్ 1.5 తీసుకున్నా, టమాటోస్ 2, క్యారెట్ 1, పొటాటో 1, ఒకటి దోసకాయ 1. చూడండి, దోసకాయ లాంటిది తీసుకున్నాను, పచ్చిది కాకుండా. కొత్తిమీర కూరగాయలతో పాటు యాడ్ చేస్తా, చిన్న చిన్నగా తరిగి. చింతపండు, ఇప్పుడు చింతపండు ఎంత నానేసుకోవాలి, నేను తీసుకున్న ఐటమ్స్ చూడండి, కూరగాయలు ఎక్కువ ఏం తీసుకోలేదు. టమాటో, బంగాళదుంప, దోసకాయ, క్యారెట్, ఆనియన్స్, సాల్ట్, ఇది పసుపు, ఇది కారం. కారం మెత్తగా లేకుండా ఎందుకు ఇట్లా ఉందంటే, మేము మిరపకాయలు పట్టించింది కారం ఇది. చింతపండు ఎంత నానేయాలనే దానికి ఇది చూడండి, ఇంత చింతపండు తీసుకుని దీన్ని ఇక్కడ ఇక్కడ గంటలో పెడితే, పప్పు గంట ఇది, ఈ గంటలో పెడితే దీనికి ఇట్లా రావాలి, ఎంతవరకు రావాలి, సగం వరకు ఇట్లా రావాలి, ఇట్లా రావాలి కంప్లీట్గా. అప్పుడు మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇది సరిపోతాయి. లేదు మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే సేమ్ వీటన్నిటికీ డబల్ తీసుకోండి. ఇంకొక విషయం, ఇది దోసకాయ మొత్తం నేను యూజ్ చేయను, సగం మాత్రమే యూజ్ చేస్తాను. క్యారెట్ మాత్రం మొత్తం యూజ్ చేస్తాను. వీటన్నిటిని తీసుకోవాలి పీలర్తో. బంగాళదుంపను, దోసకాయ, బంగాళదుంప, క్యారెట్ని తీసుకోండి. దీన్ని నీళ్ళలో నానేసుకుందాం ముందు. ఇంకా తక్కువ ఉంది కదా, ఎంత తక్కువ ఉందో సేమ్ మొత్తం ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో ఈక్వల్గా మొత్తం ఇదంతా ఫుల్ఫిల్ అయ్యేటట్టు ఇదంతా యాడ్ చేస్తున్నాను నేను. సో యాడ్ చేసి కరెక్ట్గా సగానికి ఎక్కువ ఉంటే కన్నా తీసేసుకోండి. తీసుకుని దీన్ని నానబెట్టుకోవాలి, వాటర్లో నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంది కదా ఇంతకుముందు, సో పిచ్చ తీసేసా. దీన్ని నానబెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో నానబెట్టి ఫస్ట్ దీన్ని కడిగి వాటర్తో ఫాస్ట్గా కడిగేసేయండి, ఎందుకంటే మళ్ళీ పులుగు పోతుంది. ఏమన్నా చిన్న చిన్న మట్టి అలాంటివి ఏమన్నా ఉంటే మొత్తం ఎరేజ్ అయిపోవడానికి ఇది కొంచెం చూడండి, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఇట్లా లాస్ట్లో తేలుతాయి కదా. సో అందుకోసం ఫాస్ట్ కడిగి ఈ వాటర్ పారబోసి మళ్ళీ నెక్స్ట్ వాటర్ కడిగేసి ఆ వాటర్ పారబోసి నెక్స్ట్ ఈ వాటర్ ఇందులో నానబెట్టాను. సో ఇది వచ్చేసి ఒక సైడ్కి పెట్టేసి, తర్వాత దీన్ని నానిన తర్వాత అప్పుడు దీన్ని చింతపండు రసం తీసుకోవాలి. టమాటా కట్ చేసేటప్పుడు ఈ మధ్య భాగం వచ్చేసి తీసేసేసింది కంప్లీట్గా. ఇదిగోండి చూడండి, ఇలా ఉంది కదా, దీన్ని మధ్య భాగం మొత్తం తీసేసేయండి. వెనక వైపు కూడా ఇదిగో ఇక్కడ ఇలా ఉంటుంది, తీసేసాను దీనికి కూడా. సో ఇలా తీసేసేయండి వెనక భాగం వైపు కూడా. కొత్తిమీర కడిగాను, ఇది ఎంత పీల్ తీసి ఎంత పెట్టాను, బంగాళదుంప పీల్ తీసి, క్యారెట్ ఇట్లా చిన్నగా చేసుకున్నాను, వీటిని కట్ చేయడం, టమోటా, దోసకాయ తీసి ఇందులో ఉన్న విత్తనాలు మొత్తం తీసేసాను, ఎందుకంటే నాకు విత్తనాలు ఉంటే నచ్చదు. సో అందుకోసమని ఇది తీసేసాను మొత్తం. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఆనియన్ సైజు మరీ తాలింపుమైన కాకుండా కొంచెం లావు కట్ చేసుకోవాలి సాంబార్ కోసం. ఒకసారి చూపిస్తా చూడండి, చిన్నది ఉంది శాంపిల్ కోసం. సో చూడండి, ఈ సైజులో వచ్చింది. చూడండి, తాలింపుకు 3 సైజులో, తాలింపుకి ఎంత సన్నగా వస్తుంది దానికంటే డబల్ కోసుకోవాలి, 3 సైజులో పోయాలి. ఇలా క్యారెట్ చూడండి ఈ సైజు,
ఇలా ఇలా ఉన్నది కదా, సో ఇలా మిడిల్ కట్ చేసి ఇలానే పెట్టి రౌండ్గా తీసుకుంటున్నా. యా చూడండి, సైజ్ చూడండి, ఈ షేప్ అన్నమాట. ఇది ఇంకా కట్ చేసుకోవాలి, ఈ షేప్లో తీసుకోవాలి అలా అన్నీ. దోసకాయ కూడా నేను చిన్న చిన్న ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలు ఏం కట్ చేసుకోవట్లేదు, చిన్న చిన్న ముక్కలే తీసుకుంటున్నా. చూడండి, ఇదిగా ఈ షేప్లో వస్తుంది దోసకాయ. లేదు మీకు పెద్దగా కావాలంటే ఇట్లా మిడిల్లో కట్ చేసుకొని, ఓకే, దీన్ని మళ్ళీ డివైడ్ చేసుకోండి. ఓకే, ఇలా చూడండి సైజు, ఏ సైజు ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. సో నాకు ఈ సైజు వచ్చాయి, చూపిస్తా చూడండి, ఈ సైజ్. ఓకే, కొత్తిమీర నేను సన్నగా కట్ చేసుకుంటా, ఎందుకంటే కూరగాయలలో కాబట్టి వేసేది. సో ఏ సైజ్ అంటే చూడండి, కట్టర్తో కట్ చేసుకోవచ్చు అంటే నాకు ఇదే ఈజీగా అనిపించింది కొత్తిమీరకి, సో అందుకోసం ఈ సైజు. టమాటాలు నైఫ్తో కట్ చేయండి. బంగాళదుంపను ఇలా అడ్డం కాకుండా నిలువు పెట్టాలి, నిలువు పెట్టి కట్ చేసుకోవాలి. మొత్తం నేను 3 భాగాలు చేస్తాను ఒక బంగాళదుంపని. ఎన్ని 3 పార్ట్స్. ఇప్పుడు వీటిని కట్ చేస్తే ఇలా స్ట్రైట్గా కట్ చేస్తే చాలా పెద్దగా వస్తుంది. నాకు అంత పెద్దగా అవసరం లేదు కాబట్టి నేను ఇలా అడ్డం పెట్టి నాకు కావాల్సిన షేప్లో సైజులో కట్ చేసుకుంటా. ఈ సైజులో వచ్చాయి చూడండి, ఇదిగోండి ఈ సైజులో వచ్చాయి. బంగాళదుంపలన్నీ ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. లేదు మీకు ఇంతకంటే సన్నగా కావాలంటే సన్నగా కూడా కట్ చేసుకోండి. కట్ చేసిన బంగాళదుంపలను నేను కడిగి తీసుకుంటున్నాను, ఎందుకంటే వీటికి స్టార్చ్ వస్తుంది కదా, ఆ లేయర్ అంతా పోవడానికి. స్టార్చ్ అంటే దీని చుట్టూ ఒక విధంగా కలర్ సేమ్ ఈ కలర్లో వస్తుంది కదా, దీని పొడట పై తోలు రంగులో వస్తుంది కదా, ఆ లిక్విడ్ అంతా అదంతా పోనీకి వాటర్లో కడ. కొత్తిమీర, క్యారెట్, బంగాళదుంప, ఆనియన్స్, టమాటా, దోసకాయలు. చూడండి జెండా రంగులన్నీ నా సాంబార్లోనే కనిపిస్తున్నాయి. గ్రీన్, ఈ లైట్ ఆరెంజ్, గ్రీన్, వైట్, లిటిల్ బిట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా, ఇది నానింది ఆల్మోస్ట్. దీన్ని ఒకసారి పిసికి మొత్తం చింతపండు రసం తీసే ముందు ఇవన్నీ తాలింపు వేసుకొని మగ్గబెట్టుకొని తర్వాత అది విసుకుదాం. సాంబార్ వచ్చేసి కందిపప్పు వేసి చేయొచ్చు, వేయకుండా చేయొచ్చు, కందిపప్పు కాకుండా శనగపప్పుతో కూడా చేయొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు కందిపప్పు యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ కుక్కర్ తీసుకున్నాను, ఇవన్నీ ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో చిన్న టీ కప్తో ఒక టీ కప్ తీసుకున్నాను నేను, చిన్న టీ కప్. లేదంటే మీరు ఏ గంటతో అయితే చింతపండు తీసుకున్నారు అదే గంటతో కంప్లీట్ ఒక గంట, అంటే చూడండి ఇలా ఒక గంట తీసుకోవాలి కంప్లీట్గా. ఈ విధంగా ఒక గంట తీసుకొనైనా మీరు పోసుకోవచ్చు. నేను నా మెజర్మెంట్ అలవాటు కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. వీటిని 2 సార్లు వాష్ చేసుకోవాలి వాటర్తో. 2 సార్లు వాష్ చేసుకొని దీంతో అయితే కందిపప్పు తీసుకున్నాను, దీంతో కదా తీసుకుంది, దీంతోనే చూడండి వాటర్ 4 టైమ్స్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ కందిపప్పుకి 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నా.
దీంట్లో చిటికెడ పసుపు, చిటికెడ అంటే ఈ వేలు చూపుడు వేలు ఉంది, ఈ వేలుతో జస్ట్ కొంచెం, ఇంత కూడా ఎక్కువ అవుతుంది నాకు తెలిసి, ఈ కొంచెం ఇంతకండి, నేను ఊరికే అట్లా అంటున్నా. ఇనఫ్, చాలు. కొంచెం వేసుకోండి పసుపు, ఎందుకంటే చేదు వస్తుంది ఇంకా పక్కన వంటలో. సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీనికి తగ్గట్టు. ఇంత వేయట్లేదు, సగం వేస్తున్నా. దీంట్లో తక్కువైనా పర్లేదు, మనము సాంబార్లో వేసుకుంటాం కదా, అడ్జస్ట్ అయిపోతుంది అక్కడ. తర్వాత మూత పెట్టి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి మనం విజిల్స్ 4 విజిల్స్ అన్ని 4 విజిల్స్ అనమాట. 4 విజిల్స్ పెట్టి క్లోజ్ చేయడం. తాలింపుకు దీంతో 4 తీసుకుంటుంది. ఇలాంటి గంటతో 4 గంటలు. లేదు మీరు ఆయిల్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 3 తీసుకోండి. ఆయిల్ 4 ఎందుకు వేసానంటే నేను మసాలాలు ఏమి యూజ్ చేయను. ఆయిల్ లైట్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి చూడండి ఇట్లా సగం వేగింది. పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా, మరీ వైట్గా అయితే నేను వేసాను, కొంచెం గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత వేయించి కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తాను కదా. తాలింపు గింజలు కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ నీట్గా ఫ్రై అయ్యేలా వేస్తున్నాం. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఆనియన్స్ ఇవన్నీ, ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసి అన్నీ వేసాను. టమాటా, దోసకాయ, బంగాళదుంప, ఉల్లిగడ్డలు, క్యారెట్, కొత్తిమీర మిగిలిపోయింది కదా, కొత్తిమీర యాడ్ చేసి సగం కొత్తిమీర వేసుకున్నాను. ఇదండి సగం కొత్తిమీర వేసి సగం అలానే ఉంచుకున్నాను. ఈ మిగిలిన సగం వచ్చేసి కారం వేసిన తర్వాత వేస్తా, మగ్గుతుంది కారంలో కూడా. ఇప్పుడు దాంట్లో పసుపు, కొంచెం ఉప్పు వేసి మగ్గనియాలి కూరగాయలు. చూడండి పసుపు కొంచెం వేసా, పసుపు సాల్ట్ కూడా. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసి కారం వేయకుండా ఒక 5 నిమిషాలు వీటిని మగ్గబెట్టుకోవాలి. కారం వేయకుండా. అవి మగ్గేలోపు ఈ చింతపండు, నానేసుకున్న చింతపండు బాగా పిసికి రసం తీసి పెట్టుకుందాం. ఇట్లా అంటే రాదు చింతపండు. ఇట్లా బాగా చేతులతో హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా మనం ఇది తెల్లగా రావాలి. ఈ కలర్ అంతా తెల్లగా రావాలి. ఇదంతా తెల్లగా వస్తే అప్పుడు మనకు కంప్లీట్గా రసం అంతా వచ్చేసినట్టు. ఇప్పుడు దీన్ని వడగట్టుకుంటున్నా చేత్తోనే. ఇట్లా లేదు మాకు చేతి ఇబ్బంది అనుకుంటే స్టెయినర్ యూస్ చేయొచ్చు. స్టెయినర్ చూపిస్తా. జ్యూస్ స్టెయినర్స్ ఉంటాయి కదా, ఇలాంటి జ్యూస్ స్టెయినర్తోనే మీరు వడగట్టుకోవచ్చు. కానీ నేను ఇది యూస్ చేయట్లేదు, హ్యాండ్ని యూస్ చేస్తాను. నాకు ఒకసారికి ఏం రాలేదు, ఇంకా ఉంది ఇది. సో కంప్లీట్గా దీన్ని మొత్తం పిండేస్తున్నా పులుసు అంతా. సో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో మళ్ళీ పిసకండి నీట్గా వచ్చేంత వరకు. కంప్లీట్గా నానేసిన చింతపండు నుంచి మొత్తం తీసేస్తే నాకు పిప్పి వచ్చింది. ఇది పడేయకుండా కాళ్ళకి మెడిమ దగ్గర నలుగున్న చోట బాగా రుద్ది బట్టల సబ్బుతో వాష్ చేసుకోండి లెగ్స్ని, సరిపోతుంది.
ఆల్రెడీ ఇది నానేసేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా కదా, ఇప్పుడు దానికి మళ్ళీ ఈ చింతపండు ఈ రసానికి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాం. 2 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇందులో పులుపు చెక్ చేసుకోండి. వాటర్ వచ్చేసి మరీ పుల్లగా ఉంటే అప్పుడు ఇంకొక గ్లాసు లేదా అర గ్లాసు యాడ్ చేసుకొని ఇంతవరకు వాటర్ యాడ్ చేసుకోండి, లైట్గా వచ్చేంత వరకు. లేదు మీకు సాంబార్ కొంచెం పుల్లగా ఇంకా కంటిన్యూగా పోయడం ఆపేసండి. చిక్కదనము ఇదంతా మనము వాటర్ మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కందిపప్పు యాడింగ్ అంతా చూద్దాం. 4 విజిల్స్ పెట్టుకున్నాం అండి. విజిల్ కంప్లీట్గా పోయిన తర్వాత నేను పప్పు తీసా. దీన్ని ఎనిపి పెట్టుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఇట్లున్నాయి. మనకు టమాటా ఆల్మోస్ట్ సగానికంటే ఎక్కువ మగ్గింది. ఓకే, ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేయాలి. కారం మీకు క్వాంటిటీ తెలియకుంటే ఏ గంటతో అయితే మీరు చింతపండు తీసుకున్నారో అదే గంటతో సేమ్ హాఫ్ వచ్చేంత వరకు మీరు కారం తీసుకొని యాడ్ చేసుకోండి. నేను చెప్పిన కారం క్వాంటిటీ వచ్చేసి నార్మల్కి మరీ ఎక్కువ కారం కాకుండా నార్మల్గా తినే వాళ్ళకి సరిపోతుంది. చూడండి, ఇంత కారం యాడ్ చేస్తున్నాను. మనము వచ్చేసి కందిపప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికోసం చిన్న స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్ ఉంది కదా, ఆ చిన్న ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక స్పూన్ యాడ్ చేస్తున్నా. కందిపప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి కందిపప్పు యాడ్ చేయని వాళ్ళు ఎక్స్ట్రా కారం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మిక్స్ చేసి ఒక 4-5 మినిట్స్ కారం వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేయాలి. ఇంతకుముందు కొత్తిమీర పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీరను యాడ్ చేస్తున్నాం. కంప్లీట్గా యాడ్ చేసేసి మగ్గనివ్వాలి. ఇది ఇంత నీళ్ళగా ఉంటే ఇది ఎనపనికి సరిగా రాదు కాబట్టి వాటిని ఈ ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని దీంట్లోకి తీసుకోండి, చింతపండు రసంలో పోసేసుకోండి. ఎనిపి పెట్టుకొని ఈ చింతపండు రసం మొత్తాన్ని పోసుకోండి. సో చింతపండు రసం మొత్తాన్ని పోసుకొని లాస్ట్లో దీన్ని మాత్రం పడేసేయండి. కందిపప్పు కూడా దీంట్లో వేసేస్తాను. వేసి కంప్లీట్గా కలుపుకొని ఒకసారి ఈ మొత్తము ఉప్పు అవి సరిపోయింది లేదా చూసుకోండి. ఇంకా వెజిటేబుల్స్ ఉడికేంత వరకు ఉంచి తర్వాత తీసేయడం. సాల్ట్ తక్కువైంది, సో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాంటి స్పూన్ కాకుండా కొంచెం నిజంగా కొంచెం షార్ప్గా ఉండే, చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, కొంచెం షార్ప్గా ఉండే ఎడ్జెస్ ఉండేది తీసుకొని ఒక స్పూన్ తీసుకోండి. నేనైతే తీసుకున్నది షార్ప్ ఎడ్జ్ ఉండే, దీనితో చెక్ చేస్తున్నది పొటాటో ఉడికిందా లేదా అని. కంప్లీట్గా చూద్దాం. ఇలా అంటే చూడండి 2 భాగాలు అయిపోతుంది. సో అలా ఏమద్దు ప్రెషర్. నెక్స్ట్ క్యారెట్ ఉడికిందా చూద్దాం. ఉడికింది. సో చూద్దాం. ఇదిగోండి పీసెస్ అయిపోయాయి పొటాటో క్యారెట్. సో కుక్ అయింది కాబట్టి క్లోజ్ చేసేద్దాం. సాంబార్ రెడీ.
కలర్ఫుల్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇందులో ఏ ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు. కారం అయినా మేము మిరపకాయలు తీసుకుని పట్టించుకున్నాం కాబట్టి అంత వేసాం. లేదు మీకు తక్కువ ఉంది అనుకుంటే మీరు ఎక్కువ కావాలనుకుంటే మీరు అప్పుడు వెంటనే వేసేసుకోండి. సాంబార్ రెడీ.